అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది జేఎన్‌టీయూ R25 బీటెక్ ఇంగ్లీష్‌కి సంబంధించి టోటల్ సిలబస్ ఉన్నటువంటి ప్లే లిస్ట్‌నయితే మీరు చూస్తున్నారు. ప్రతి గ్రామర్ టాపిక్ డిస్కస్ చేయబడింది. అట్లానే మీరు చూసినట్లయితే ప్రొఫెషనల్ ఎథిక్స్ కావచ్చు, వై ఎ స్టార్టప్ నీడ్స్ టు ఫైండ్ ఇట్స్ కస్టమర్ ఫస్ట్ కావచ్చు. ఇప్పుడు మనం చెప్పుకుంటుందేందంటే బీ థాంక్‌ఫుల్. అంటే కృతజ్ఞత కలిగి ఉండడం. ప్రతి దానికి కూడా మనం ఏందంటే ఉన్నందుకు, మనం బ్రతుకుతున్నందుకు, మన బ్రతుకులో ఏదైతే కొంచెం ఉన్నా సరే, దాని గురించి చాలా ఆనందంగా ఫీల్ అవ్వడం. అసలు ఏందంటే, ఈ బ్రతుకున్నందుకు ఏందంటే, చాలా చాలా హ్యాపీగా ఉండడం అన్నమాట. బీ థాంక్‌ఫుల్. చాలామంది ఏం చేస్తారు, కా కారు వెళ్తా ఉంటుంది. అరే! కారు లేదే నాకనుకుంటారు. కానీ బీ థాంక్‌ఫుల్ ఏం చెప్తుంది అంటే, కారు లేనందుకు బాధపడబాకు. కాళ్ళు ఉన్నందుకు గాడ్‌కి థాంక్స్ చెప్పు. నీ జీవితంలో అద్భుతం ఉంది అని ఆలోచించు. ఎందుకంటే కొంతమందికి కాళ్ళు కూడా లేవు. నీకున్నయి అయి. కొంతమందికి చేతులు లేవు. నీకున్నయి. కాబట్టి నువ్వు చాలా హ్యాపీగా బ్రతుకు. థాంక్‌ఫుల్‌గా ఉండు. చెంప దెబ్బకి ఇంకో చెంప దెబ్బ కొట్టొద్దు. ఓకే. అవసరం అనుకుంటే చాలా కృతజ్ఞతగా ఉండి ఏందంటే పాజిటివ్ వేలో లైఫ్‌ని లీడ్ చేయడానికి ట్రై చేయి అని చెప్పేదే బీ థాంక్‌ఫుల్. ఇప్పుడు మీరు టోటల్ ప్లే లిస్ట్ అనేది చూసుంటారు. ఈ ప్లే లిస్ట్‌ని మీకు ఇక్కడ ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయండి. ఈ ఐ కార్డ్స్ ద్వారా మీరైతే పొందొచ్చు. చివర్లో ఎండ్ స్క్రీన్స్ ఈ విధంగా వస్తాయి. వాటిని క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు టోటల్ లిస్ట్‌ని పొందొచ్చు. లేదా డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే ఈ వీడియో యొక్క టైటిల్ ఏదైతే ఉందో, ఆ టైటిల్‌ని గనక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ డిస్క్రిప్షన్‌లో మీకు ప్లే లిస్ట్ లింక్ అనేది ఉండడం జరుగుతుంది. అదిగోండి ఈ విధంగా మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఇది ప్లే లిస్ట్ లింక్ అన్నమాట. ఇక్కడ నుంచి మీకేందంటే క్లిక్ చేస్తే మీకు టోటల్ ప్లే లిస్ట్ అనేది ఈ విధంగా మీకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. అదిగోండి ఈ విధంగా మీకు కనబడడం అయితే టోటల్ ప్లే లిస్ట్ ఏదైతే ఉందో అది మీకు ఈ విధంగా అయితే కనబడుతుంది. అలానే మీరు ఇదిగోండి ఇక్కడ చూడండి iMojo.in/JNTH ఇది క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు టోటల్ నోట్స్, మనం చెప్పుకునే సమ్మరీ, టెక్స్చువల్ క్వెషన్స్ ప్రతీదీ కూడా మీకేందంటే అన్నీ కూడా ఈ యొక్క పీడిఎఫ్‌లో ఉండడం జరుగుతుంది. ఇదేందంటే మెయింటెనెన్స్ పర్పస్ కోసం ఉంచడం జరిగింది. యాక్చువల్‌గా కొనాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు సమ్మరీయే కావాలి అనుకోండి. మనం ఏదైతే చెప్పుకుంటున్నామో దీన్ని చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని మీరైతే నోట్స్ అయితే రాసేసుకోవచ్చు. ఆ విధంగా మీరైతే చేయొచ్చు. బీ థాంక్‌ఫుల్ అంటే కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని జీవించండి. ఆనందపడండి. ఈ జీవితం ఉన్నందుకు. లేని దాని కోసం చింతించొద్దు. చాలామంది అది లేదు, మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, మన ఇంట్లో బెడ్ లేదు, మన ఇంట్లో పెద్ద బీరువా లేదు, ఇంటి నిండా సామాన్లు లేవు అనుకుంటా చింతించడానికి ఏదో ఒకటి పెట్టుకుంటాం అన్నమాట. బాధపడడానికి, బాధ పెట్టడానికి మెయిన్. ఆడవాళ్ళకుంటుంది ఎక్కువగా. ఇది లేదు, అది లేదు, పెద్ద ఇల్లు లేదు, నాకు శారీలు లేవు. ఈ ఇంటి నిండా శారీస్ ఉన్నా ఇంకా కావాలి. ఆ కలర్ లేదు, ఈ కలర్ లేదు, ఆ కలర్‌లో ఈ మార్కు ఉన్న డిజైన్ లేదు. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి అయి లేని వాటి గురించి ఆలోచించొద్దు. ఉన్న వాటినే పాజిటివ్‌గా తీసుకొని జీవితాన్ని లీడ్ చేసుకోవడం నేర్చుకోండి అని చెప్పేదే బీ థాంక్‌ఫుల్. ఇప్పుడు మన జీవితంలో ప్రతీదీ ఉండకపోవచ్చు. జ్ఞానం ఉండకపోవచ్చు. కష్టాలుండొచ్చు. చాలా పరిధులుండొచ్చు. అమ్మాయిగా కొన్ని పరిధులుండొచ్చు. అబ్బాయిగా ఇంకొన్ని పరిధులుండొచ్చు. రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. సవాళ్లు ఎదురవ్వచ్చు. తప్పులు చేయొచ్చు. జీవితంలో నీరసించిపోవచ్చు. అయితే ఇలా జీవితం అనేది ప్రతి ఒక్కళ్ళది నాకే కష్టాలనుకుంటే అది చాలా పెద్ద తప్పు. ఎవడైనా సముద్రంలో ట్రావెల్ చేస్తూ నీళ్ళని టచ్ చేయకుండా సముద్రాన్ని దాటొచ్చేమో కానీ, సప్త సముద్రాలను కాళ్ళు తడవకుండా దాటొచ్చేమో కానీ, జీవితాన్ని కన్నీళ్లు లేకుండా, కష్టాలు లేకుండా దాటడం ఎవరి వల్ల గాల. ఈవెన్ దేవుడైనా సరే మనిషి రూపున పుడితే ఈ కష్టాలు, కన్నీళ్లు, బాధలు భరించాల్సిందే. కాబట్టి కష్టాలు కామన్. కామన్‌గా ఉన్న వాటి గురించి ఆలోచించడం అనవసరం. మనం ఎలా బ్రతకాలి అంటే అన్‌కామన్‌గా. ఎలా? అంటే ఆనందంగా. ప్రతి ఒక్కళ్ళకి ఏదో బాధ పెట్టుకొని అయ్యో నా బతుకిది, అయ్యో నా బతుకిది అని ఉంటారు.
కానీ ఇక్కడ బీ థ్యాంక్‌ఫుల్‌లో ఏందంటే నీ బతుకు సూపర్. నాట్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి లేకపోవచ్చు. టీచెస్ అస్ టు లుక్ ఫార్వర్డ్ టు ఫ్యూచర్ గోల్స్. ఇప్పుడు కొంతమందికి ఏందంటే ఉద్యోగం లేదు. ఉద్యోగం అనేది ఖచ్చితంగా కావాలి. లేకపోవడం వల్ల ఏంది మన ఆశతో ఉంటాం. ఖచ్చితంగా వచ్చిద్ది. మంచి ఉద్యోగం వచ్చిద్ది. సరే నేను బాగా కూర్చొని తపస్సు చేస్తా. అంటే కుదరదు. దానికోసం పోరాడతాం. ఎన్నో నేర్చుకుంటాం. దాని గురించి కలలు కంటాం. అది సాకారమైనప్పుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ లాగా ఫీల్ అవుతాం. కాబట్టి లేకపోవడం అనేది ఇబ్బందికరం గాదు. రాబోయేటటువంటి ఆనందకరమైనటువంటి పరిస్థితుల్ని అది క్రియేట్ చేస్తుంది అని మనం నమ్మాలి. ఎలా? అచీవ్‌మెంట్ చేయడం ద్వారా. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అందరికీ పిచ్చి తెలివితేటలేం ఉండవు. లేకపోవడం తప్పు గాదు. మనం కొత్త విషయాల్ని నేర్చుకోవచ్చని ఉబలాట పడడం అనేది థాంక్‌ఫుల్‌గా జీవించడం. చెప్పుకున్నాం గదా! కారు లేదని బాధపడకూడదు. కాళ్ళున్నాయని సంతోషించాలి. డిఫికల్ట్ టైమ్స్ కష్టాలుంటాయి. కష్టాల్ని ఎలా జూసుకోవాలి అంటే, అవేవో అవకాశాలుగా తీసుకోవాలి. మనం స్ట్రాంగ్‌గా అవ్వడానికి, బలంగా అవ్వడానికి, బలంగా తయారవ్వడానికి. అండ్ బౌండరీస్ అండ్ లిమిట్స్ చాలా పరిధులుంటాయి మనిషికి. మనిషి అన్నాక చాలా పరిధులుంటాయి. అమ్మాయిలకి కొన్ని పరిధులుంటాయి. అబ్బాయిలకి కొన్ని పరిధులుంటాయి. ఇద్దరియి సేమ్ కావు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఒక బౌండరీ, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక లిమిట్ ఉంటుంది. అయితే మనం ఆ లిమిట్‌ని ఏం జేసుకోవాలి అంటే, అవకాశంగా మలుచుకొని, దాన్ని మనం సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్‌గా చేసుకోవాలే తప్ప, డిస్ట్రక్టివ్ ఫోర్స్‌గా తయారవ్వకూడదు. ఒక ఉదాహరణ. ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి అన్న, చెల్లెలున్నారు. అన్నకి పెళ్లయింది. వదినొచ్చింది. ఈ వదినేందంటే కొంచెం బాగా గారాబంగా పెరిగిన అమ్మాయి. ఈమె ఏం జేస్తుందంటే సీరియల్ టాక్టిక్స్ అన్నీ వాడి వాళ్ళ అన్న చేతో లేకపోతే కుటుంబంలో ఈ అమ్మాయి చదువుకోనీయకుండా ఇంటికి రాంగానే పనులు అన్నీ గూడా ఆ అమ్మాయి నెత్తి మీదేయడం. ఇట్లా జేస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా కొన్ని టాక్టిక్స్ ఇవి ఏందంటే ఇంట్లో జరిగేటటువంటి పాలిటిక్స్ అన్నమాట. ఈ అమ్మాయి కూడా ఏదో ప్లాన్ జేసి ఆ అమ్మాయిని ఏదో రకంగా బాధపెట్టి, ఇబ్బంది పెడితే కుటుంబం ఏమవుతుంది అంటే నాశనం అవుతది. లేదు ఈ అమ్మాయి తట్టుకుందనుకోండి చెల్లి. ఏం జరుగుతుందంటే ఓర్పు, సహనం చెల్లిలో పెరుగుతాయి. అంతేగాదు ఈ అమ్మాయి గనక తన కసిని వేరే వైపు గనక తిప్పుకుంటే, తన కోపాన్ని గనక వేరే వైపుకి తిప్పుకుంటే, తాను సెల్ఫ్ డెవలప్‌మెంట్, సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ కుదురుతుంది. ఒకప్పుడు ఉద్యోగం లేని అమ్మాయి, ఇంటిని వదిలిపెట్టడానికి ఇష్టం లేని అమ్మాయికి, ఈ షాక్ వల్ల ఏం జరగొచ్చంటే, ఉద్యోగం సాధించి, మనం ఎటు బయటికెళ్ళేవాళ్ళం కాబట్టి ఎళ్ళిపోదాం అనేటటువంటి మైండ్ సెట్ జనరేట్ అయిందనుకోండి. ఓ పాజిటివ్ మైండ్ సెట్. ఎటు వెళ్ళాల్సిందే. సో, నేనెళ్ళి ఎట్లైనా కష్టపడతా అని ఉంటే, అచీవ్ చేస్తే అన్ని పరిస్థితులన్నీ మారిపోతాయి ఒక్కసారిగా. ఆమె ఒక గ్రూప్ 1 కొట్టిందనుకుందాం. ఒక లెక్చరర్, ప్రొఫెసర్ గ్రూప్ 1 కొట్టింది. కలెక్టర్ వదిన ఏం చేసిద్ది? గమ్మున సైలెంట్‌గా పక్కన నిలబడాల్సిందే. ఇంక చేయడానికి ఏమీ లేదు. అప్పుడు దాకా దూరం అయినా అనుకునే వాళ్ళు కూడా దగ్గరగేసుకొని, వాటేసుకొని మరీ జేస్తారు. కాబట్టి మనకొచ్చేటటువంటి సవాల్ని మనం ఒక అవకాశంగా భావించాలి. అది మనలో బలాన్ని పెంచుతుంది. క్యారెక్టర్‌ని క్రియేట్ జేస్తుంది. ఓర్పు, సహనాలొస్తాయి. ఈ ఓర్పు, సహనం అనేది సామాన్యమైన వ్యక్తికి రావు. టీనేజర్‌ని జూస్తే అసలు ఎగురుతా ఉంటాడు. అస్సలు సహనం ఉండదు. కానీ ఒక ముసలి వ్యక్తిని జూడండి చాలా ఓర్పుగా, సహనంగా ఉంటాడు. గంటల తరబడి కూర్చుంటాడు. అది బహుశా చాలా విషయాల వల్ల అవుతుంది. యాక్చువల్‌గా ముసలోళ్ళే ఒక చోట కూర్చోకూడదు. ఎందుకంటే వాళ్ళు కూర్చుంటే గ్యాసు, నించుంటే రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళే ఉండకూడదు యాక్చువల్‌గా. కానీ సహనంగా ఉంటారు. తప్పులు, మిస్టేక్స్ పొరపాట్లనేవి జరుగుతాయండి. పొరపాట్లు జరుగుతాయి. తప్పులు అనేవి కాదు గానీ పొరపాట్లనేవి జరుగుతాయి. దాన్నే పట్టుకొని బాధపడతా ఉండకూడదు. అవి ఒక లెసన్‌ని మనకు నేర్పించినియి అనేసి మనం సంతోషపడాలి. సంతోషం సగం బలం. ఇది మెయిన్ చెప్పదలుచుకుంది బీ థాంక్‌ఫుల్‌లో. సంతోషంగా గడుపు. ఎదుటి వాళ్ళకున్నాయని చూసి వాడు వాచ్ కొన్నాడు కాబట్టి నేను వాచ్ కొంటా. వాడు ఫోన్ కొన్నాడు కాబట్టి నేను ఫోన్ కొంటా. ఇలాంటి యాటిట్యూడ్ అనేది ఉండడం కరెక్ట్ కాదు. లైఫ్‌లో అలసిపోతాం అలసిపోవడం అనేది బలహీనత గుర్తు కాదు. నువ్వు వీరుడు అని గుర్తు చేసేది. ఇదొక డైలాగ్‌లా ఉంది కదా! యెస్. ఎందుకంటే మన చెమట ఏదైతే ఉందో అది మనం బలహీనులం కాదు.
పోరాట దక్షత కలిగిన వాళ్ళం అని తెలియజేస్తుంది. అండ్ మీరు ఇంట్లో గొడవలున్నాయి. అండ్ ఏదైనా జాబ్ ఇప్పుడు పోలీస్ జాబ్ దాన్ని ఏందంటే కసిగా మార్చుకొని బలంగా పరిగెత్తాలి. అలసట వచ్చిద్ది. అలసటని మళ్ళీ బలంగా మార్చుకొని ముందుకు వెళ్ళాలి. అట్లా ఏందంటే దాన్ని వేరే వైపుకి టర్న్ చేయాలి. మనుషుల వైపు టర్న్ చేశారనుకోండి, కుటుంబం చిన్నాభిన్నం అయిద్ది. ఉమ్మడి కుటుంబాలన్నీ నాశనం అవ్వడానికి కారణం అదే. వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే బాధలున్నాయో వాటిని సరైన డైరెక్షన్‌లో గాకుండా మనుషుల మీద ప్రయోగించడం. రకరకాల కుయుక్తులు. కాబట్టి నాశనం అవుతాయి జీవితాలు. వాటి బదులు ఏం జేయాలి అంటే, మనం మనకున్న బాధని కరెక్ట్ వేలో గనక తీసుకువెళ్తే, మన ప్రాబ్లము సాల్వ్ అయిద్ది. ఇక్కడ కుటుంబాలు నిలబడతాయి. గ్రాటిట్యూడ్ ఇన్ సెట్ బ్యాక్స్. మన జీవితం చాలా 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 అపజయాలుంటాయి. సెట్ బ్యాక్స్ అంటే అపజయాలు. ట్రూ ఫుల్‌ఫిల్‌మెంట్ కమ్స్ వెన్ వి ఆర్ థాంక్‌ఫుల్ ఈవెన్ ఫర్ ప్రాబ్లమ్స్. సమస్యలున్నప్పుడు, అపజయాలు ఎదురైనప్పుడు ఏం పర్వాలా మనం సాధిస్తాం. హ్యాపీగా ఉండాలి. గ్రాటిట్యూడ్ అంటే ఏందంటే థాంక్స్ చెప్పుకోవాలి దేవుడికి. చాలా థాంక్స్. కారు ఇవ్వకపోయినా పర్వాలా. కాళ్ళున్నాయి. అయ్యో దేవుడా నీకు ధన్యవాదాలు. చూడు పాపం వాళ్ళకి చేతులు నాకున్నాయి. దేవుడా నీకు ధన్యవాదాలు. చాలా థాంక్స్ అయ్యా అని చెప్పుకోగలగాలి. అంతే ఉన్న వాటితో మనం సంతృప్తి చెంది ఎలా ఎదగాలో ముందుకు వెళ్ళాలే తప్ప, లేని వాటి గురించి ఆలోచించుకుంటా, మనం బాధపడతా, ఇతరులను బాధ పెట్టుకుంటా ఉండేటటువంటి మైండ్ సెట్ అనేది కరెక్ట్ కాదు. చిన్న పిల్లలు బాగా బాధ పెడుతుంటారు తల్లిదండ్రులను, ఇబ్బంది పెడుతుంటారు. అది కావాలి, ఇది కావాలి. అదే మైండ్ సెట్ భర్త దగ్గర భార్య చూపిస్తా ఉంటుంది. అది కావాలి, ఇది కావాలి. ఎన్ని చీరలున్నా ఇంకా, 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 ఇంకా. కాబట్టి ఉన్న వాటితో మనం ఏం చేయగలం? మనం ఎలా పర్సనల్‌గా డెవలప్ అవ్వగలం అనేది చూసుకోవాలి. ఇది పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి ఏందంటే నెగెటివ్‌ని కూడా పాజిటివ్‌గా మారుస్తది. మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ఒక కుటుంబంలో ఓ వదిన వచ్చింది. తానేందంటే నేనెందుకు జేయాలి? మా ఇంట్లో మా అమ్మ గిన్నెలే కడగనీయదు. నేనెందుకు ఇక్కడ జేయాలి? ఆ అమ్మాయి చేతే చేయిద్దాం. ఆ అమ్మాయి చేతే బట్టలు ఉతికిద్దాం. ఆ అమ్మాయి చేతే అన్నీ చేపిద్దాం అని టాక్టిక్స్ వాడితే, ఈ అమ్మాయి కూడా ఎదురు తిరిగిందనుకోండి, అక్కడ ఒక సంఘర్షణ అనేది స్టార్ట్ అవుతుంది. ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఎప్పుడు ఇదే. అది గాదు అక్కడ కావాల్సింది. దాన్ని కసిగా మలుచుకొని, దాన్ని సాల్వ్ చేసుకునేటటువంటి గుణం గనక ఉంటే, ఓర్పు సహనం గనక ఆ చెల్లిలో గనక ఉండుంటే, ఖచ్చితంగా తాను మంచి జాబ్ కొట్టడానికి దాన్ని కరెక్ట్‌గా టర్న్ చేసుకొని, టైం ఉండదు. టైం కల్పించుకోవాలి. యాక్చువల్‌గా అంత ఖాళీగా ఉన్నోడు ఏం చేయడు. ఏం చేస్తాడో వాడే తెలీదు. అంత టైం అయిపోతుంది. టైం కుదుర్చుకొని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అట్లా ప్రిపేర్ అయ్యి గెలిచినోళ్ళు ఎంతోమంది. కాబట్టి కొంతమంది మాత్రం సర్వనాశనం చేసుకుంటారు. 4 తిట్టి, నలుగురికి చెప్పి, కుటుంబం దానికన్నా బీ థాంక్‌ఫుల్. నీకున్న కష్టాల్ని బట్టి దేవుడికి థాంక్స్ చెప్పుకో. పోనీలే ఏ కడగమంటాం ఇంకోటి మామూలుగా కాదు. గయ్యాళిది రాలా అనుకోవడమే. ఈ 'నైట్ ఆఫ్ ది స్కార్పియన్' అని ఉంటుంది. దాంట్లో ఏందంటే ఒక తేలు తల్లిని కొట్టుతుంది. ఆమె ఎంతో బాగా గిలగిలగిల్లాడిపోతా ఉండిద్ది. కరెంట్ షాక్ కొట్టిన కోడిలాగా గిలగిలగిల్లాడుతుంది. ఏం చెప్పిద్దంటే, "దేవా నీకు థాంక్స్. దేవుడా నీకు ధన్యవాదాలయ్యా. దండాలయ్యా. నన్ను కుట్టింది. నా పిల్లోడికి కుట్టుంటే అయ్యో! పిల్లోడు ఎంత బాధపడిపోయేవాడో. హమ్మయ్య పోనీలే" అని అట్లా ఉపశమనం చెందిద్ది తల్లి. దట్ ఈస్ ద పాజిటివ్ థింగ్. కాబట్టి గ్రాటిట్యూడ్ కృతజ్ఞత కలిగి ఉండడం అనేది అట్‌మోస్ట్ చాలా గొప్ప విషయం అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. చిన్న దానిలో అయినా సరే. మనకుండదా చేస్తే చేసావులే. తండ్రి అరే నేను నీకోసం చాలా ఎందుకు కన్నావు? కన్నావు కాబట్టి చేసావులే. తల్లి అయినా అదే సమాధానం. కన్నావు కాబట్టి చేసావులే. నాకు చేయక ఎవరికి చేస్తావులే. ఇలాంటివి మాటలు అనేవి కరెక్ట్ కాదు. ఏదో దాటిన అది కృతజ్ఞత లేనితనాన్ని సూచిస్తుంది. నాకు కాకపోతే ఎవడికి పెడతావు? ఇవి ఏందంటే జిమ్మిక్‌లో ఆ నిమిషానికి సరిపోతాయి గానీ, వినేవాడికి నీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ కలుగజేస్తుంది. నువ్వు ఒంటరిగా అన్నా నీ స్వభావం ఏమవుతుంది అంటే బయట కూడా అట్లానే తయారవుతుంది. ఇట్స్ నాట్ గుడ్ థింగ్. దానివల్ల ఏమవుతుంది అంటే కుటుంబం క్షీణించిపోతుంది. ఆ వ్యక్తి క్షీణించిపోతాడు. ఎప్పుడైతే థాంక్‌ఫుల్‌గా ఉన్నాడో ఒక కథ ఉంటుంది. చాలా చిన్న పిల్లలకుండే కథ. ఒకతను చెల్లి కొడుకుంటాడు.
వాళ్ళ మావ దగ్గరికెళ్తాడు. వెళ్ళిపోయి మావ నేను ఏదైనా వ్యాపారం చేసుకుందాం అనుకున్నాను. కొంచెం ఏమైనా సాయం చేస్తావా అంటే, నా ధాన్యపు గిడ్డంగిలో ఎలక చచ్చిపోయి ఉంది తీసుకెళ్ళు అంటాడు. అదేంది సెటైర్ అన్నమాట. అవమానించడానికి. సరే మామ నువ్వు ఏదిస్తే అదే నాకు 10,000 అనేసి ఎలుకని తీసుకెళ్ళి థాంక్స్ చెప్తాడు. వాళ్ళ మామ థాంక్స్ చెప్పి ఎలుకని తీసుకెళ్తాడు. వెంటనే టర్న్ తిరంగానే ఒకడు పిల్లికి ఆహారం కావాలి అని వెతుకుతుంటే రూ. 10కి అమ్ముతాడు. ఈడు రూ. 10తో వ్యాపారం చేస్తాడు. చాలా గొప్ప ఇదవుతాడు. ఏం చేస్తాడంటే బంగారు ఎలకని తీసుకొస్తాడు. నువ్వు నాకు ఎలకిచ్చావు. దానికి ప్రతిగా నేను బంగారంతో చేసినటువంటి ఎలకని నీకిస్తున్నా అనేసి ఇస్తాడనమాట. దాంతో ఇది గ్రాటిట్యూడ్. లైఫ్ విత్ బీ థాంక్‌ఫుల్ అనేది ఇది మనం చెప్పుకునేది. నువ్వు ఇచ్చింది ఎప్పటికైనా కుళ్ళిపోయేటటువంటి ఎలకనిచ్చావు. నేను ఎలాంటి ఎలకనిచ్చా? ఎప్పటికి కుళ్ళిపోని నీకు అవసరం వస్తే అమ్ముకొని మరి నువ్వు మళ్ళీ బ్రతకగలిగేటటువంటి సోర్స్‌నిచ్చా. మరి నిజంగా ఎవడైనా అంటే ఎంత ఇదైపోతారో తెలుసా? మండిపోతారో తెలుసా? ఎంత కోపం వచ్చిద్దో తెలుసా? బండరాయి పెట్టి కొట్టినోళ్ళున్నారు. నలుగురిలో ఈడ్చి తన్నినోళ్ళున్నారు. ఇలాంటోళ్ళని ఎలకనిస్తావురా నువ్వు? నలుగురిలో పరువు తీసినోళ్ళు ఇదే నా ప్రతీకారం అనుకున్నాడు. కానీ ఈ వ్యక్తి అట్లా చేయలా. ఈ వ్యక్తి ఏం చేశాడంటే బంగారు ఎలకని తీసుకొచ్చి ఇచ్చాడు. సో అది థాంక్‌ఫుల్‌తో ఉండేటటువంటి జీవితం అంటే. ఇదండి టోటల్‌గా సమ్మరీ వచ్చేసి బీ థాంక్‌ఫుల్‌కి సంబంధించి. అండ్ మీరు సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఏదైతే ప్లే లిస్ట్ ఉందో ఆ ప్లే లిస్ట్ మీకు అందజేయడం అయితే జరుగుతుంది కామెంట్ సెక్షన్‌లో. థాంక్స్ ఎ లాట్.